చూడండి పోచమ్మ కాడ నుంచి వెళ్ళే దారిలో నుంచి కూడా చాలా ఫ్లోయింగ్ పెరిగిపోయిందండి అప్పటికిప్పటికి. ఎలా అంటే మీరు చూస్తున్నారు కదా, అప్పటి నుంచి గమనించినట్టయితే చూడండి ఎంత ఫ్లోయింగ్ అవుతుందో, ఎంత స్పీడ్ తోటి కూడా వచ్చేస్తున్నాయి వాటర్. ఏంటంటే ఇక్కడ నుంచి కూడా మనకు వెళ్ళిపోతుంది వాగు అనేది. దీనికి తోడు కూడా వర్షం స్టార్ట్ అవుతుందండి. దీని ప్రకారంగా చూస్తే ముందస్తు విషయంలో ఏంటంటే వర్షం పడుతున్న కొద్దీ కూడా వాటర్ ఫ్లోయింగ్ అనేది ఎక్కువ పెరుగుతుంది. మనకు ఈ ఇండ్లకు కూడా ప్రమాదం అనేది పొంచి ఉందండి మనకు. ఎందుకంటే ఇండ్ల నుంచి ఖాళీ చేసి మనకు గ్రామ పంచాయతీ లేదంటే మనకు స్కూల్లో కూడా వెళ్ళిపోవాల్సిందిగా కూర్చున్నాము. మీరు చూడొచ్చు ఇంత కాలువ పడిపోయిందండి, ఇక్కడ కూడా గండి పడిపోయిందండి. చూడవచ్చు ఇళ్ళలో కూడా ఏంటంటే చాలా పెరిగిపోయిందండి అప్పటికిప్పటికి. కాజాపూర్లోని మన పోచమ్మ దగ్గర ఉన్న ఇండ్లకన్నీ చాలా ప్రమాదం పొలిచి ఉంది. ఎందుకనంటే చాలా రకాలుగా ఇది ఏ గల్లీల నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి. చాలా ఫ్లోయింగ్ అయితే చాలా పెరిగేసిందండి అప్పటికిప్పటికి. చూడండి ఎంత లోతు వాటర్ వస్తున్నాయి. ఇక్కడ ఫ్లోయింగ్ అనేది చాలా పెరిగిపోయింది. ఇల్లు అయితే మొత్తం మునిగిపోతుందని చూడండి. ఎందుకంటే అప్పటికిప్పటికి చాలా ఫ్లోయింగ్ అనేది పెరుగుతుంది. నిమిషాల కొద్ది ఫ్లోయింగ్ పెరుగుతుంది కాబట్టి జనాలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు చూస్తున్నారు కదా, అప్పటికంటే ఇప్పటికి చాలా వాటర్ ఎక్కువ పెరిగేసిందండి. ఇది గ్రామంలోని ప్రజలను ఒకసారి అడిగి చూస్తే కూడా ఇది మాకు 50 ఏళ్ళ నుంచి ఇదే ఫస్ట్ టైం అని అంటున్నారు. చూడండి ఎందుకైనా మంచిది గ్రామ సిబ్బందితోటి, మన గ్రామ పంచాయతీ సిబ్బందితోటి ప్రజలను కొంచెం ఎత్తు పల్లెల్లోకి చేర్చాలని కోరుకుంటున్నాము. ఎందుకనంటే ఎన్నడూ లేని ఇది మనకు ఆశ్చర్యమైనది విషయం. ఇది ఎన్ని ఇండ్లు పొంచి ఉన్నాయంటే మన దగ్గర పోచమ్మ దగ్గర ఉన్న ఇండ్లన్నీ చాలా పొంచి ఉన్నాయి. మరికొద్ది సేపట్లో కూడా క్షణక్షణం పెరుగుతూనే ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా ఇళ్లలో నుంచి బయటకు వెళ్ళి ఏదైనా ఎత్తు ప్రాంతంలోనే ఉండవలసిందిగా కోరుచున్నాము. పోచమ్మ దగ్గర ఉన్న కూడా మన పోచమ్మ గుడి కూడా చాలా మునిగిపోవడం జరుగుతుంది. పోచమ్మ కూడా చాలా హాఫ్ వరకు వాటర్ వచ్చేసాయి. చూడండి ఇది గ్రామ ప్రజలను సందర్శించి అడుగుతున్న 50 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైం రావడం. ఇంతగానో ఎప్పుడు లేదు అని అంటున్నారు. ఈ జేరిపోతుల నరేష్ వాళ్ళ ఇంటి దగ్గర నుండి కూడా చాలా వాటర్ వస్తున్నాయి. చూడండి పోచమ్మ వాటర్. ఇది కూడా పోచమ్మ గుడి కూడా చాలా లోపలికి కూడా వచ్చేసాయి వాటర్ కూడా. పోచమ్మ గుడి కూడా లోపల మునిగిపోయిందండి. చూడండి ఏంటి అని అంటే చూడండి చాలా ఎక్కువైపోయింది ఫ్లోయింగ్ అనేది. చాలా అంటే అప్పటికిప్పటికి చాలా ఎక్కువైపోయింది. ఇది ఎనగందుల రవి వాళ్ళ ఇల్లు. ఇది జేరిపోతుల లక్ష్మణ్ వాళ్ళ ఇంటికి కూడా పోయే దారిలో కూడా మొత్తం మునిగిపోయిందండి. చూడండి పోచమ్మకాడ ఇండ్లన్నీ మునిగిపోయే అవకాశం ఉందండి. దయచేసి పోచమ్మకాడి ఇండ్లలో ఉన్న వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది పోచమ్మ కాడి మెయిన్ రోడ్. ఇది మన ఇస్లామాబాద్ వెళ్ళే రూట్లో కూడా ఇట్లా కింద కూడా చాలా వాటర్ ఫ్లోయింగ్ వస్తుంది. చూడండి ఎనగందుల రవి ఇది పోచమ్మ దగ్గర ఇల్లు. చూడండి ఇక్కడ నుండి కూడా ఫ్లోయింగ్ కూడా చాలా పెరుగుతుంది. రాను రాను ఇంకా చాలా పెరుగుతుంది ఫ్లోయింగ్ అయితే. చూడండి ఎంత ఘోరంగా అంటే ఇది చాలా రోజులకి ఇది మనకు అనిపిస్తుంది ఇక్కడ. చూడండి జేరిపోతుల ఇది జేరిపోతుల శ్రీనిపోయే రోడ్. ఇది మన లక్ష్మణ్ వాళ్ళ ఇంటి వెనకాల
చూడండి ఫ్లోయింగ్ కూడా ఈయన కూడా చాలా వచ్చేస్తుంది, ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది చూడండి. ఇక్కడ రాను ఇంకా పెరుగుతుంది వాక్ కూడా. ఇలా చూడండి ఇది జేరిపోతల మైసా వాళ్ళ కొడుకు జేరిపోతల చందనం వాళ్ళ ఇంటికాడ ఇది ఇట్లా ఫ్లోయింగ్ ఉంది. వీళ్ళ ఇల్లు అయితే మొత్తం మునిగిపోయే అవకాశం ఉందండి. చూడండి జేరిపోతల మల్లేష్ వాళ్ళ ఇల్లు మునిగిపోయే అవకాశం ఉంది. ఫ్లోయింగ్ కూడా చాలా విరిగింది. బాధితుడు అక్కడ చూడండి పాపం ఏం చేయాలో అర్థం కాక అక్కడ నిలబడేసాడు. అక్కడనే అందరు పర్సన్ అవుతారండి. ఇక్కడ ఎలా జరుగుతుంది ఎట్లా అనేది ఇంత ఫ్లోయింగ్ చూడండి.